ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు సవాల్ విసిరారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ పని అయిపోయిందన్న మహేష్ గౌడ్ వ్యాఖ్యలకి తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి టీపీసీసీ చీఫ్ సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వెళ్లే ధైర్యం చేయాలి అన్నారు. దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేయాలి, ఎన్నికలకి వెళ్లాలి అన్నారు జగదీష్ రెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోలేదని, దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వెళితే ఎవరు గుర్తుపట్టరన్నారు జగదీష్ రెడ్డి. మహేష్ గౌడ్ పదవికి సీఎం రేవంత్ ఎసరు పెడుతున్నారని ఆరోపించారు. ఈసారి కొడంగల్లో కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి. ఇంకా జగదీష్ రెడ్డి ఏమన్నారు, పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొన్ని కామెంట్ చేశారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది, అసెంబ్లీ ఎన్నికల్లో చాలా సీట్లు తగ్గిపోయాయి, పార్లమెంటు ఎన్నికలకు వచ్చే సమయానికి గుండుసున్న వచ్చిందంటూ కామెంట్ చేశారు. ఏం చెప్తారు? ఒక్కసారి ప్రజలకు వెళ్ళి చూడమనండి. ప్రజల్లో ఎవరికి ఏం ఆదరణ ఉంది, ఎట్లా ఉంటుంది ఒకసారి తెలుస్తుంది. అంటే మీరేంటి సవాల్ చేస్తున్నారా? గన్మ్యాన్ లేకుండా, సెక్యూరిటీ లేకుండా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు జనంలో తిరగాలన్నారా? అంటే ఏం చెప్తున్నారు మీరు? రేపటికి ఏం జరుగుద్ది అనే దానికి ఉదాహరణ కనబడుతుంది అని చెప్తున్నాను నేను. పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే అంటుండో బీఆర్ఎస్ పని అయిపోయింది, లేదు రాదంటుండో, ఏదైనా ప్రజల ఆదరణే కదా మనకు కనబడేది. ఓట్లు ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా. లేదు ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్కి అంత ధైర్యం ఉంటే వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్కు, వాళ్ళ ముఖ్యమంత్రికి ఒకసారి ప్రభుత్వం రద్దు చేసి ఇప్పుడు ఎన్నికలు పెట్టమని చూద్దాం. మహేష్ కుమార్ అంటుండు కదా, అంత ఉబ్బలాటపడుతుంది కదా, ఒకటే బీఆర్ఎస్ ఉండదు, పోతుంది, లేదు రాదు అని అంటుండే కదా. ఇవన్నీ ఒకవైపు పెడితే ఇంకో ముచ్చట చెప్తాను. అసలు మహేష్ కుమార్ గౌడ్ పదవి వచ్చిపోతుంది, అది చూసుకుంటే మంచిగా ఉంటుంది. పాపం ఆయనకి ఎసరు పెడుతుంది ఎవరో మంది కాదు, ముఖ్యమంత్రి. మనందరికి కూడా తెలుసు. ముఖ్యమంత్రి ఛానలే స్పష్టంగా చెప్పింది ఏంది, మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చేసినాక గాంధీ భవన్ బార్ షాప్ చేసిండు, ఏడ చూసిన బీరు బాటిల్ కనబడుతున్నాయి, ఈయన మీరంతా ఇప్పటివరకు చేతగాని పీసీసీ అధ్యక్షుడు ఎవరు రాలేదు అని చెప్పి పాపం ముఖ్యమంత్రి ఆయన వర్గమే ప్రచారం చేస్తున్నారు. ముందు పీసీసీ ప్రెసిడెంటు ఆయన పదవి చక్కగా చూసుకుంటే మంచిగా ఉంటుంది. పాపం అది వద్దనే భయానికి ఇవన్నీ అంటున్నాడేమో. ఓకే సరే, బీఆర్ఎస్ మీద మాట్లాడితే నన్ను కొంచెం నన్ను ఆపుతారేమని మాట్లాడుతున్నాడు కనబడుతుంది తప్ప, మహేష్ కుమార్ గౌడ్కి కూడా తెలుసు అంతర్గతంగా ఎక్కడైనా మాట్లాడితే ఆయన కూడా చెప్తాడు, ఇంకా ఉంటాం భయ్, మేమాడ వస్తాం, మా ముఖ్యమంత్రి చాలు మీ చేతులు పెడతానికి అని చెప్పి ఆయనే చెప్తాడు. టీపీసీసీ చీఫ్తో పాటు ఆ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కొంత కామెంట్ చేస్తున్నారు. గత కొంతకాలంగా చూసుకుంటే ఇటు కేటీఆర్, హరీష్ రావు నియోజకవర్గాల పర్యటనలో పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి మీటింగ్లు పెట్టుకుంటున్నారు, కావాలని కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. ఏం చెప్తారు? చాలా సింపుల్. మహేష్ కుమార్ గౌడ్ని పెట్టుకోమన్నాడు ఒక్క మీటింగ్ చూద్దాం. ముఖ్యమంత్రి పోతే కూడా ప్రభుత్వ అధికారులు తెచ్చిన మంది తప్ప ఎక్కడైనా ఒక స్పందన ఉంటుందా? మా నాయకులు ఎవరు పోని ప్రజల నుంచి ఎట్లా స్పందన ఉంటుంది మీరు చూస్తున్నారు. మీరు కూడా కవరేజ్ పోతున్నారు, ఎట్లా కనబడుతుంది ప్రజల నుంచి వేవ్ చూస్తున్నారు మీరు. ఇవాళ ఎక్కడికి పోయినా ఎప్పుడు వెళ్ళిపోతాడు ఈ ముఖ్యమంత్రి అనే మాట తప్ప, ఇక పీసీసీ ప్రెసిడెంట్కి అయితే ఆ మాత్రం కూడా సీన్ లేదు. ప్రెస్ మీట్లకు పరిమితం అయ్యేది తప్ప యానన్న ఒకటి సొంతంగా ఒక బహిరంగ సభ పెట్టిన సందర్భం ఉందా ఇప్పటివరకు? ఆయన పీసీసీ చీఫ్ చెప్తున్నాడు ఇప్పుడు ఎలక్షన్లు జరిగితే 100 సీట్లు వస్తాయని కూడా చెప్తున్నారు. 100 సీట్లు నేను అన్నది కదే కదా, పెట్టమని ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడు రద్దు చేసి ఎలక్షన్ పెట్టమని మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన అంత నిజంగా ఆత్మవిశ్వాసంతో మాట మాట్లాడుంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలు పెట్టమనండి. రైట్. పూర్తి స్థాయిలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. ముందుగా టీపీసీసీ చీఫ్ ముందు అతని పదవి కాపాడుకోవాలి, అతని పదవి పోతుందన్న భయంతోనే బీఆర్ఎస్ మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ యశ్వంత్తో వాసు, టీవీ 9 హైదరాబాద్.